అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా పంచాంగ పఠన కార్యక్రమాన్ని చేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ సంవత్సరం ఉగాది పేరేంటి, దాని యొక్క విశిష్టత ఏంటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలతో నమస్కారాలు. ఉగాది పండుగ అన్నటువంటిది తొలి తెలుగు సంవత్సర ప్రారంభపు రోజు, సంవత్సరాది. మనకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలకు 60 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు రిపీట్ అవుతూ వస్తాయి. తొలి మాసం చైత్రమాసం ప్రారంభమవుతుంది. అలాగే తొలి సంవత్సరం ప్రారంభమవుతుంది, తొలి ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కారణం చేత తెలుగు సంవత్సరం ప్రారంభ దినాన్ని మనము ఉగాది పండుగగా జరుపుకుంటాము. ఈ సంవత్సరము వచ్చేటువంటి తొలి సంవత్సరం పేరు ఏమిటి అంటే విశ్వావసునామ సంవత్సరం అని పిలుస్తాం. ఈ విశ్వావసు అనేటువంటి ఒకానొక గాన గంధర్వుడు పూర్వం ఉండేవాడని. గంధర్వులు, కింపురుషులు, కిన్నెరులంతా కూడా సంగీతానికి సంబంధించినటువంటి దేవతలు వారు. ఇందులో ఆయన పేరే గాన గంధర్వుడు. ఆయనకు ఒక వీణ ఉండేదట. సరస్వతి అమ్మవారికి వీణ ఉన్నట్టు, నారద మహర్షికి వీణ ఉన్నట్టు ఆ విశ్వావసు వారికి కూడా ఒక వీణ ఉండేది. దాంతో ఆయన గానం చేస్తూ ఉండేవారు అని చెప్తారు. ఆయన పేరుతో కూడినటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఇది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం. ఇది మనకు 30వ తారీఖు మార్చి 30 నుంచి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం నుంచి ప్రారంభమైంది. మరి 29 వరకు ఉన్నటువంటి సంవత్సరం ఏమిటి? విరోధినామ సంవత్సరం. అది 38. ఇది 2026 మార్చి 20 తోటి ఈ విశ్వావసునామ సంవత్సరం అయిపోతుంది. మరొక సంవత్సరం వస్తుంది, అది 40వ సంవత్సరం. దాన్ని పరాభవనామ సంవత్సరం అని పిలుస్తాం. అటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో శాస్త్రవాక్యం ఏమిటి అంటే, ఈ విశ్వావసు నామ సంవత్సరం గురించి మన శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే, విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైహి ఇది విశ్వావసు అని చెప్పడం జరిగింది. అంటే విశ్వావసు నామ సంవత్సరము ప్రజలందరినీ కూడా చాలా సుభిక్షంగా చూసుకుంటుంది, అద్భుతంగా ప్రజలందరినీ కూడా రక్షిస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి కిరణాలను మన మీద ప్రసరించి ప్రజలందరినీ రక్షిస్తుంది ఈ సంవత్సరము అని చెప్తారు. పంటలంతా కూడా మధ్యమ రకంగా ఉంటాయి, అనగా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకంతా కూడా, ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు. వర్షాలు కూడా అతి వర్షాలు లేవు, అట్లానే అనావృష్టి లేదు, మధ్య రకమైనటువంటి వర్షాలు పడతాయి. వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ పెద్ద ఇబ్బందికర పరిస్థితులేమి ఈ సంవత్సరం కనపడవు. కాకపోతే ఈ సంవత్సరం కొన్ని దొంగతనాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ దొంగతనాలు కూడా ఇప్పుడు కాలం మారింది కనుక ఈ సైబర్ నేరాల ద్వారా, మన సెల్ ఫోన్ల ద్వారా మన దగ్గర ఉండేటువంటి మన అకౌంట్లో ఉండే డబ్బును తీసుకెళ్ళిపోవడం, దానికోసం మనం బాధలు పడడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు స్వార్థపరులై ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ వారు కీచులాటలు అధికమవుతాయి. రాజకీయ నాయకులు అంటే వారు ఒక పార్టీకి సంబంధించిన వారో, లేకపోతే అధికార పక్షమో ప్రతిపక్షమో, ఇలాంటి సమస్యలు ఉంటాయి కనుక ఈ రాజకీయ నాయకులకి ఆయా పార్టీలకు సంబంధించిన అభిమానులు ఉంటారు కనుక ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క వివాదాలు, వారి కోర్టు కేసులు, వారి యొక్క గొడవల వల్ల ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తుంది. గురుగారు, ఈ ఉగాదిని చాలా మంది ఉగాది అంటారు, కొంతమంది యుగాది అంటారు. ఈ రెండిట్లో ఏది సరైనది? అసలు ఏమని పిలవాలి మనం? ఈ 2 పదాలు కరెక్టే. ఈ తొలి తెలుగు సంవత్సరం గురించి ఈ 2 పదాలు వాడుతూ ఉంటాం. ఉగాది అంటే ఉగస్య ఆది అని అర్థం. ఉగా అన్న పదానికి నక్షత్రము అని అర్థం. మనకు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవి నిరంతరం చరిస్తూ ఉన్నట్టుగా మనకు ఖగోళంలో, అంటే అవి ప్రయాణం చేసినట్టుగా మనకు కనిపిస్తాయి. ఈ కారణం చేత నక్షత్ర గమనం అంటే గ్రహ సంచారం, గోచారం అని వాడతాం కదా. ఈ కారణం చేత ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, ఈ నక్షత్రం కదులుతుంది అన్న ఉద్దేశంతో ఉగస్య ఆది ఉగాది, అది కూడా కరెక్టే. ఇక యుగాది అనే పదానికి ఏమంటే, మనకు ఒక సంవత్సరం, తెలుగు సంవత్సరానికి 2 అయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఒక్కొక్కటి 6 నెలల కాలం ఉంటుంది. మనకు ఇప్పుడు మకర సంక్రమణం రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, జనవరి మకర సంక్రాంతి రోజున. అది మరి జూలై వరకు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. ఈ 2 అయనాల యొక్క కలయికనే యుగము అంటే జంట అంటారు.
రెండు అయినాలు కలిసిన సంవత్సరం ప్రారంభం అనే అర్థానికి యుగాది అంటాం. కాబట్టి రెండు పదాలు సంవత్సరాదిని తెలియజేస్తాయమ్మా. రెండిటికి అర్థం ఒకటే. ఈ ఉగాది పండుగ రోజు మనం ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ పచ్చడి యొక్క విశిష్టత ఏంటి? అసలు ఉగాది రోజున ఎందుకు ఈ పచ్చడి చేసుకుంటాం మనం? సహజంగా మనము తొలి తెలుగు సంవత్సరము ఈరోజు ప్రారంభమవుతుంది కనుక మనము బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యోదయానికి ముందు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటాం. సహజమైనటువంటి అంటే ఈ ప్లాస్టిక్ ఆకులతో కాకుండా మామిడి ఆకుల తోరణాలతో, పూలమాలల తోరణాలతో ఇల్లంతా అలంకరించుకుంటాం. మనకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ గణపతికో, లక్ష్మీదేవికో, సూర్యునికో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం. అయితే ప్రతి పూజ చేసేటప్పుడు మనము భగవంతుడికి ధూపము, దీపము, నైవేద్యం పెడతాం. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పణ చేస్తాం. ఆ నైవేద్యం పేరే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎట్లా తయారు చేస్తాం? సహజంగా మనం వండినటువంటి పదార్థాలు కొన్ని సందర్భంలో పెడతాం, లేకపోతే పండ్లను నైవేద్యంగా పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. షడ్రుచులతో ఇది వండకూడదు, వండనటువంటి నైవేద్యము. మనము అలాగా తాజాగా తెచ్చినటువంటి ఆ పచ్చి పదార్థాలన్నింటినీ కలిపి చేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి నైవేద్యం ఇది. దీన్ని ఉగాది పచ్చడి అని పిలుస్తాం. షడ్రుచులు, 6 రుచులు, 6 రకాల పదార్థాలను కలిపి మనము ఒక నైవేద్యాన్ని సమర్పించి భగవంతునికి సమర్పిస్తాం. అవి ఏవి అంటే, తీపి పదార్థానికి గుర్తుగా మనం కొత్త బెల్లం, ఈ సంవత్సరం వారు ఆ చెరుకు నుంచి తయారు చేసిన కొత్త బెల్లాన్ని కొంచెం తీసుకుంటాం. అలాగే చింత చెట్ల నుంచి వచ్చిన చింతపండు కొంత తీసుకుంటాం. రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అని వాడేవారం. ఇప్పుడు మనం వాడేటువంటి ఈ టాటాలు ఇవి కాదు, సహజ సిద్ధంగా మనం ఒకప్పుడు మనం అదే వాడేవారం, క్రిస్టల్ సాల్ట్. దాన్ని కొంచెం తీసుకుంటాం. అలాగే మనకు కొత్తగా ఇప్పుడు మార్కెట్లో చెట్లలో కనిపిస్తూ ఉంటుంది మామిడి కాయలు, పూర్తి పండు కూడా కాదు, అది దూరగా ఉంటాయి. ఆ కాయలను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకుంటాం. ఇలా వేపపూత తీసుకుంటాం. సో అన్నీ కూడా ఈ 6 పదార్థాలు కూడా కొత్తవే తీసుకుంటాం. మనం బెల్లం తీసుకుంటున్నాం, చింతపండు తీసుకుంటున్నాం, ఉప్పు తీసుకుంటున్నాం, కారానికి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పల్లెటూరులకు వెళ్తామంటే పచ్చిమిరపకాయల తోటలు కనిపిస్తాయి మనకు. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాం, మామిడికాయలు కట్ చేసుకుంటాం, వేప పూత లేకపోతే వేప లేత ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి వేస్తాం. ఈ రకంగా ఈ తీపి, వగరు, పులుపు, చేదు వీటన్నిటినీ కలిపి మనం కారం, వీటిని షడ్రుచుల్ని కలిపి ఈ పదార్థాన్ని తయారు చేసి వండకుండా స్వామివారికి నివేదన చేసి తర్వాత మనం కూడా దాన్ని స్వీకరించి మన మిత్రులకి, బంధువులకి ఈ ఉగాది పచ్చడిని పంచుతాం. ఈ 6 పదార్థాలను ఎందుకు తీసుకున్నారు అంటే, మనకు సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. 2 మాసాలకు ఒక ఋతువు. ఇప్పుడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది మనకు. అట్లాగే 6 లక్షణాలు ఉంటాయి మనుషులకి అని చెప్తారు. అరిషడ్వర్గాలు అని ఒక పదం వాడుతూ ఉంటారు. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములు అని. వీటికి గుర్తుగా ఈ 6 పదార్థాలు. సహజంగానే సంవత్సరంలో అనేక రకాలైనటువంటి మార్పులు ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు అనారోగ్యం చేస్తుంది, ఒక్కోసారి మన శరీరం అంతా బాగా వేడిగా మారిపోతుంది, ఒకసారి చల్లదనంతో మనకు జలుబు లాంటి ఇబ్బందులు వస్తాయి, ఇంకోసారి ఇంకో రకమైన అనారోగ్యాలు వస్తాయి. కాలాలు కూడా మనకు అనేక రకాలుగా కనపడుతుంటాయి. గాలికాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. వీటన్నిటినీ ఈ 6 పదార్థాలతో మన వాళ్ళు సింబాలిక్గా మనకు చెప్తున్నారు. ఈ 6 పదార్థాలని స్వీకరించడం వల్ల ఈ సంవత్సర కాలంలో అనేక అనుభూతులు నువ్వు స్వీకరించాలి, అనేక రకాలైనటువంటి అనారోగ్య లక్షణాలను కూడా నువ్వు స్వీకరించాలి. అలాగే నీ జీవితంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఇబ్బందులు జరుగుతాయి, వీటన్నిటిని నువ్వు సమపాలలో స్వీకరించాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఈ పచ్చడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని శుభలక్షణాలతో, ఇన్ని ప్రతీకాత్మకంగా మన వాళ్ళు ఈ ఉగాది పచ్చడిని మనకి ఇవ్వడం జరిగింది. తొలి రోజు కనుక మనం దాన్ని సింబాలిక్గా ఆ రోజు ప్రారంభించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడే కాకుండా పంచాంగ పఠనం చేస్తారు. అసలు ఈ పంచాంగ పఠనం అంటే ఏంటి? పంచాంగం అంటే ఏంటి? సంవత్సరం ప్రారంభం రోజు అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటాం. మనం ఈ సంవత్సర కాలంలో బతకడానికి గుర్తుగా అన్ని భావాలని అర్థం చేసుకోవడానికి 6 పదార్థాలతో పచ్చడి తయారు చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో మన జాతకాలు ఎలా ఉంటాయి? రైతులైతే వాళ్ళు ఏ పంటలు బాగా పండిస్తే బాగా ఉత్పత్తి జరుగుతుంది, ఆ పంటలకి రేట్లు ఎలా ఉంటాయి, లేకపోతే ఏ పంటలు పండించకూడదు, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎటువంటి పంటలు వేయాలి, అసలు వర్షాలు రానప్పుడు మెట్ట పొలాలు ఎటువంటి పంటలు వేసుకోవాలి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్య లక్షణాలు ఏమైనా అంటురోగాలు వస్తాయా మనకి ఈ సంవత్సరంలో, మన రాసుల పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా, రాజకీయ పార్టీలు ఏమైనా ఈ సంవత్సరం అవి ఓడిపోవడం కానీ గెలవడం కానీ అట్లాంటివి జరుగుతాయా, రాజకీయ సంక్షోభాలు వస్తాయా, ఈ విషయాలన్నీ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికే
ఈ పంచాంగ పఠనం అన్న దాన్ని ఏర్పాటు చేశాం. ఈ పంచాంగము అంటే 5 అంగములు అనగా 5 భాగములు 5 విభాగములు అని అర్థం. తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి 5 భాగాలతో కూడినటువంటిదే పంచాంగం. ఈ సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరం ఒక పంచాంగం వస్తుంది మనకు. ఆ పంచాంగాన్ని స్వీకరించి దాంతో తిథులు ఉంటాయి. ఇప్పుడు మీరు అమావాస్య పాడ్యం అయిపోయిన వెంటనే విధియ తదియ చవితి పంచమి అని తిథులు చెప్తాం. మళ్ళీ పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి అయిపోయి పాడ్యం అయితే మళ్ళీ పౌర్ణమి తర్వాత విధియ తదియ. ఈ తిథులు కొన్ని మంచి తిథులు ఉంటాయి, కొన్ని స్వీకరించకూడని తిథులు ఉంటాయి. అది తెలుసుకోవడానికి తిథులు తెలియాలి. వారాలు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నాయి. అలాగే ప్రతి వారానికి ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఇప్పుడు ఆదివారం ఈ గ్రహానికి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. సోమవారము చంద్రుడు, మంగళవారం కుజుడు, అలాగే బుధుడు, గురువు, శుక్రుడు, శని. వీళ్ళు కాకుండా మనకు రాహుకేతువులు 2 ఉన్నారు. వారు ఛాయాగ్రహాలు చెప్తాం. ఈ రకంగా మనము ఈ వారాల్లో కూడా మంచి రోజులేంటి, చెడు రోజులేంటి, ఏ వారం ఏ పని చేయాలి అనడానికి ఆ వారాలు. అలాగే నక్షత్రాలు మనకు అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా మనం చేసే కార్యక్రమానికి, ఇవన్నీ తీసుకుంటాం. అలాగే యోగాలు కరణాలు ఉన్నాయి. వాటిని కూడా మన వాళ్ళు ఒకప్పుడు స్వీకరించేవారు. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. వాటిని ఇప్పుడు మనం పెద్దగా స్వీకరించడం లేదు. ప్రధానంగా తిథిని వారాన్ని నక్షత్రాన్ని మాత్రం మనం స్వీకరిస్తాం. ఇది పంచాంగం. ఈ పంచాంగ పఠనం ఎందుకు చేస్తాము అంటే ప్రారంభము రోజున ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎటువంటి స్థితిగతులు వస్తాయి, ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి, ఎటువంటి వర్షాలు వస్తాయి, ఎటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉంది, ఆదాయం ఎట్లా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, ఇవన్నీ అంటే మనం చేసే కార్యక్రమాలకు సూచనప్రాయంగా ముందుగానే తెలుసుకోవడం వల్ల ఆ తీవ్రతల నుంచి మనం బయటపడవచ్చు. మంచి రోజులు వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సమయాన్ని ధనాన్ని కూడా వృధా కానికుండా ఉండడానికి పంచాంగ పఠనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన సంవత్సరం గురుమార్పు ఎప్పుడు, అలాగే పుష్కరాలు ఎప్పుడు? ఈ 2025 మే 14వ తారీఖున ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు అనగా బృహస్పతి మిథున రాశిలోనికి వెళ్తున్నాడు. 14వ తారీఖు మే 14వ తారీఖు రాత్రి 9 గంటలకు పైన ఆయన వెళ్తున్నాడు. గురువు సహజంగా శని భగవానుడు ఎట్లాగైతే 2.5 సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాడో, గురువు ఒక్కొక్క రాశిలో 12 నెలల కాలం ఉంటాడు. అంటే 1 సంవత్సర కాలం పాటు ఆయన సంచారం కొనసాగుతూ ఉంటుంది. ఈ రకంగా గురువు సంచారం కొనసాగించడం ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం సంచరించి మరో రాశిలోకి పోయినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు కదా ఈయన, ఇప్పుడు మే 14న కనుక మే 15 నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ సరస్వతీ నది ఎక్కడుంది? మొన్నటి వరకు మన వాళ్ళు కుంభమేళ ప్రయాగాల్లో మనం చూసాం, అంతర్వాహినిగా కనిపిస్తుంది. అక్కడ గంగా యమున ప్రత్యక్షంగా కనిపిస్తాయి. 2 నదులు నీళ్లు రంగులతో సహా కనిపిస్తాయి మనకు. కానీ అంతర్వాహినిగా సరస్వతీ నది మనకు ప్రవహిస్తూ ఉంది. 3 నదుల కలయిక అక్కడ జరిగింది. ఈ సరస్వతీ నది ఎక్కడా కూడా అంతర్వాహినిగానే ఆమె ప్రవహిస్తూ ఉంటుంది. కనుక మే 15వ తారీఖు నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు ఎందుకు ప్రారంభమవుతాయి అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడల్లా ఈ గురువు బృహస్పతి ఒక్కొక్క నదిలోనికి ప్రవేశిస్తాడు. ఆయన పేరే పుష్కరుడు. ఆ పుష్కరుడు నదిలోనికి ప్రవేశించినప్పుడు ఆ నదీ జలాలంతా కూడా పవిత్ర జలాలు అవుతాయి. అక్కడ వెళ్ళి స్నానం ఆచరిస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ కర్మలన్నీ పోతాయి, ఆరోగ్యవంతులం అవుతామనే ఉద్దేశంతో ఈ 12 రోజుల పాటు గురువు ఏ రోజైతే మారుతాడో ఒక రాశిలోనికి, ఆ రోజు ఏ నదికి నిర్దేశించి పుష్కరం వస్తుందో ఆ రోజు నుంచి 12 రోజులు పుష్కరాల్లో మనం వెళ్ళి అక్కడ స్నానం ఆచరించవచ్చు. అనగా మే 15 నుంచి మే 26 వరకు సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరిగింది. ఈ పుష్కరాల్లో పవిత్ర స్థానంతో పాటు దేవతలకి తర్పణాలు ఇవ్వడేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. అంటే మనకు మరణించినటువంటి గతించినటువంటి మన తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారి పేరు మీదుగా ఆ రోజు తిలాతర్పణం ఇచ్చి మనం వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేసి ఆ బ్రాహ్మణోత్మలకి ఆ దేవతలు సంతోషించే విధంగా కూడా మనం ఆ కార్యక్రమం నిర్వర్తిస్తాం. కనుక పుష్కర సమయంలో మనం చేసేటువంటి ప్రధాన కార్యక్రమాలు ఏమిటి అంటే పుష్కర స్నానం ఆచరిస్తాం, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ చేయాలి ఈ పని? సరస్వతీ నదిలో చేయాలి. సరస్వతీ నది మన దేశంలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది. ఈమె సరస్వతీ నది మనకు బాగా కంటికి కనపడదని చెప్పాం కదా, అంతర్వాహిని. ఆమె మనకు వేరే నదులతో పాటు లోపల ప్రవహిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని గుర్తించేటువంటి స్థలాలు కూడా మనకు ఉండాలి కదా. ఏ నదులతో? గంగా నదితో ఎక్కువ సంబంధం ఉంటుంది ఈ ఆ అమ్మవారికి. బ్రహ్మావర్తంలో అనేటువంటి ప్రాంతంలో ఈమె జన్మిస్తోంది.
ఎవరు ఈ సరస్వతి నది. ఇది ప్రయాగలో అంతర్వాహినిగా కనిపిస్తుంది, బదరీ ప్రాంతంలో కనిపిస్తుంది, బ్రహ్మ సరోవరంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతాలకు వెళ్ళి మనము ఈ సంవత్సరము ఈ సరస్వతి నదికి పుష్కరాలు కనుక ఈ పుష్కర స్నానం ఆచరించాలి, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాల్సి ఉంటుంది. గురుగారు, ఈ సంవత్సరం మూడాలు మౌఢ్యాలు ఎప్పుడు వస్తాయి, అసలు అవి ఏంటి? సూర్యభగవానుడు గ్రహరాజు, ఆయన చాలా వేడి తత్వాన్ని కలిగినటువంటి గ్రహం గనుక ఆయనకు విపరీతమైనటువంటి ఆ వేడి తత్వం కలిగి ఉంటుంది. ఒక అగ్నిగోళంలాగా సూర్యభగవానుడు ఉంటాడు. ఆ గ్రహానికి దగ్గరగా ఇతర గ్రహాలు గన కొద్ది నిర్దేశించిన సామీప్యానికి వెళితే వాటి ఉనికిని అవి కోల్పోతాయి, అనగా వాటి శక్తిని కోల్పోతాయి. ఆ రకంగా శుక్రుడు గన సూర్యభగవానుడికి సమీపానికి వెళ్ళినప్పుడు శుక్రమూఢమి, దాన్నే శుక్రమౌఢ్యమి అంటాం. అనగా శుక్రుడు తన యొక్క ఉనికిని తన లక్షణాలని కోల్పోతున్నాడు. ఎందుకు? సూర్యభగవానుడికి సమీప్యానికి వెళ్ళడం వల్ల. అలాగే గురువు కూడా సూర్యభగవానుడికి ఆ నిర్దేశించిన సామీప్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సహజమైనటువంటి లక్షణాలు, ఆయన ఉనికిని కోల్పోతాడు. దాన్నే గురుమూఢమి, గురువు మౌఢ్యమి అంటాం. ఈ మూఢమి మౌఢ్యమి అనే పదాలకు అర్థం ఏమంటే మూఢంగా ఉండిపోతారు, అంటే వారు ఏమీ మాట్లాడరు, శక్తిహీనమైపోతారు అన్న అర్థంలో కొంతమంది మౌఢ్యమి అంటారు, కొంతమంది మూఢమి అంటారు. రెండు పదాలకు అర్థం ఒకటే, తమ శక్తిని కోల్పోతాయి అని అర్థం. ఏవి కోల్పోతున్నాయి ఇక్కడ? శుక్రుడు కోల్పోతున్నాడు, గురువు కోల్పోతున్నాడు. ఎందుకు కోల్పోతున్నారు వాళ్ళు? సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళడం వల్ల జరుగుతుంది. ఇటువంటి సమయంలో సహజంగా మనం ఇళ్లలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, లేకపోతే మా ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేయాలి, లేకపోతే ఒక గృహాన్ని మనం నిర్మాణం చేయాలి, ఇలాంటి శుభకార్యాలు చేసేటప్పుడు జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి, గురువుగారు మరి ఏదో ఈ నా పేరుతోటి ఇల్లు కట్టాలనుకుంటున్నా, నాకు గురుబలం ఉందా, శుక్రబలం ఉందా, ఏదో మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాను, ఈ అమ్మాయికి శుక్ర బలం ఉందా, గురుబలం ఉందా, చెయ్యొచ్చా ఇప్పుడు పెళ్ళి అని అడుగుతూ ఉంటాం. అంటే మనం కొన్ని శుభకార్యాలు చేయడం కోసం శుక్రబలము గురుబలము ఉండాలి, అంటే అనుకూలంగా ఉండాలి. ఎవరికైతే ఎవరి పేరుతో మనం శుభకార్యాలు చేస్తామో, ఎవరి పేరు మీద మనము ఇళ్ల నిర్మాణం చేస్తామో ఈ ఉద్దేశంతో అడుగుతూ ఉంటాం. కనుక ఈ శుక్రుడు మూఢమైపోయినప్పుడు, అయినప్పుడు, గురువు శక్తిహీనమైనప్పుడు ఇలాంటి శుభకార్యాలు ఎలా చేస్తాం? చేయలేం కదా. ఆ ఉద్దేశంతో గురుమూఢమి ఎప్పుడో తెలుసుకొని, శుక్రమూఢమి ఎప్పుడో తెలుసుకొని వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు మనము చేయము. మనకు ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 2025 జూన్ 9 నుండి జూలై 9 వరకు గురుమూఢమి వచ్చింది, అనగా గురుబలం కోల్పోతుంది. అలాగే 2025 నవంబర్ 26వ తారీఖు నుండి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్రమూఢమి వచ్చింది. ఇది మూఢాల కాలము, మౌఢ్యాల కాలము అంటాం. ఈ కాలంలో ఎవ్వరూ కూడా వివాహాది శుభకార్యాలు చేయకూడదు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు, గృహప్రవేశాది శుభకార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే గురుబలము శుక్రబలము ఉండదు కనుక అని పెద్దలు చెప్పారు. ఈ సంవత్సరం కర్తరి ఎప్పుడు, అలాగే దాని గురించి వివరించండి. సహజంగా కృత్తికా నక్షత్రములోనికి సూర్యభగవానుడు ప్రవేశిస్తే దాన్ని కర్తరి అంటాం. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కూడా సూర్యభగవానుడే. ఈ నక్షత్రాధిపతి సూర్యుడే. ఇప్పుడు సూర్యుడు కన్నా ఇందులోకి వచ్చాడనుకో, విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. మనం ఇదివరకే చెప్పుకున్నాం, సూర్యభగవానుడు విపరీతమైనటువంటి అగ్నిగోళము, ఆ గ్రహానికి శక్తి ఎక్కువ, ఆయన గ్రహరాజు అని చెప్పుకున్నాం. సహజంగానే మనకు అశ్విని నక్షత్రంతో మనం తీసుకుంటే ఒక్కొక్క రాశిలో కొన్ని నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో మేషరాశిలోనికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. మరి కృత్తికా నక్షత్రానికి కూడా 4 పదాలు ఉంటాయి కదా. 2, 3, 4 పదాలు వృషభ రాశిలోనికి వస్తాయి. అవి ఎప్పుడైతే ఈ మేషరాశిలో కృత్తికా నక్షత్రం పాదంలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడో, వృషభ రాశిలో 2, 3, 4 పదాల వరకు ఆయన ఉంటాడో, ఈ కాలాన్నే కర్తరి అంటాం. అంటే కృత్తికా నక్షత్రంలోనికి సూర్యప్రవేశ కాలం ఏదైతే ఉంటుందో ఇది ఒక 24 రోజులు 25 రోజులు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా? ఇది 2025 మే 4 నుంచి 2025 మే 28 వరకు ఉంటుంది. 24 రోజుల కాలాన్ని కర్తరి అంటాం. ఇంకా పల్లెటూరులో పాపం ఆ పదాన్ని వాడకుండా వాడుక భాషలో కత్తెర్లు అని అంటుంటారు. వాళ్ళు అడుగుతారు కూడా వచ్చి, స్వామి ఈ సంవత్సరం కత్తెర్లు ఎప్పుడున్నాయి స్వామి అని అడుగుతూ ఉంటారు. కత్తెర్లు అంటే కర్తరి కాలం ఎప్పుడు అని. అది ఎందుకు అలా ఆ విధంగా అడుగుతారు అంటే, ఇది మే నెల 4 నుంచి మే 28 వరకు ఇంచుమించుగా ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఉంటుంది, చివరి వారం వరకు ఉంటుంది ఈ కర్తరి కాలం. విపరీతమైన ఎండలు ఉంటాయి, వేసవి కాలం. మరి ఈ కార్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేయకూడదు. ఏమేమి చేయకూడదు ఈ కర్తరి కాలంలో అంటే, ఇంటికి శంకుస్థాపనలు చేయకూడదట, అలాగే బావులు తవ్వకం చేయకూడదట. ఇప్పుడు బోర్లు వేస్తున్నారు కదా, ఆ బోర్లు వేయడం చేయకూడదట. ఇది కన్నా చేయకుండా ఉంటే
వారికి మంచి జరుగుతుంది కర్తరీ కాలంలో. అందుకోసం కర్తరీ కాలం ఎప్పుడు, కర్తరీ కాలంలో ఏ ఏ పనులు చేయకూడదు అని మన వాళ్ళు ఆ అనుమానం కోసం, సందేహ నివృత్తి కోసం అడుగుతూ ఉంటారు. గురుగారు, ఈ సంవత్సరం రవి ఆరుద్ర ప్రవేశం ఎప్పుడు, అలాగే దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సూర్య భగవానుడు ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ ఆరుద్ర నక్షత్రము పరమశివుడి నక్షత్రం అమ్మ. ఇది మిథున రాశిలో ఉంటుంది, 4 పాదాలు. ఈ ఆరుద్ర నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించినప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం 2025 జూన్ 22వ తేదీన రవి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన కూడా ఒక 25 రోజులు 26 రోజులు ఆ నెల అక్కడ ఆరుద్ర నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని రవి కొనసాగిస్తాడు. ఈ విధంగా రవి ఆరుద్ర నక్షత్రం చేయడం వల్ల తగినంత వర్షం పడుతుంది కొన్ని సందర్భాల్లో. అప్పటికి వేసవికాలం వెళ్ళిపోయి ఉంటుంది. మనకు జూన్ నెల అనేటప్పటికీ వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. పంటలు పండించే ప్రయత్నం చేస్తుంది. భూమి అంతా కూడా చల్లబడి ఉంటుంది. అలాగే మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఆరుద్ర నక్షత్రంలోనికి రవి ప్రవేశించేటువంటి 2025 జూన్ 22వ తారీఖు నుంచి ఈ రవి ఆరుద్ర ప్రవేశం వల్ల మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అరిష్టాలు ఏమీ లేవు. గురుగారు, ఈ సంవత్సరం చంద్రగ్రహణాలు ఎప్పుడు, అలాగే మనకి ఎన్ని గ్రహణాలు ఈ సంవత్సరం? చంద్రగ్రహణాలు ఉన్నాయమ్మా ఈ సంవత్సరము. గత సంవత్సరం మనకు చంద్రగ్రహణాలు వాటి ప్రభావం మన దేశం మీద లేదు. అయితే ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. ఈ రెండిటి కూడా ఒకటి పూర్ణ చంద్రగ్రహణం, ఒకటి పాక్షిక చంద్రగ్రహణం. ఈ 2 చంద్రగ్రహణాలు భారతదేశం మీద దాని ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే సూర్యగ్రహణాలు మాత్రం ఎక్కడో విదేశాల్లో జరుగుతాయి, మన దేశం మీద దాని ప్రభావం కనపడదు. 2025 సెప్టెంబర్ నెల 7వ తారీఖు రాత్రి 11:40 ఆ రోజు ఆదివారం పౌర్ణమి పూర్వాభాద్ర నక్షత్రం ద్వారా కుంభరాశిలో చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెల 8వ తారీఖు ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. సహజంగా మన వాళ్ళు కన్నా బాగా ఆలోచిస్తే దీనికి ఏం శాస్త్రాలు చెప్పాల్సిన పని లేదు. చంద్రగ్రహణాలన్నీ పౌర్ణమి రోజు వస్తాయి, సూర్యగ్రహణాలన్నీ అమావాస్య రోజు వస్తాయి. కనుక ఆ రోజు పౌర్ణమి రోజు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, రాహువు ద్వారా ఏర్పడినటువంటి చంద్రగ్రహణం ఇది. ఈ గ్రహణం ద్వారా ఎప్పుడు సెప్టెంబర్ నెల 7వ తారీఖు రాత్రి 11:40 నుంచి ఇంకా 12 గంటలు దాటితే డేట్ మారుతుంది కదా. ఆ కారణం చేత మరుసటి రోజు అనగా 8వ తారీఖు అర్లీ మార్నింగ్ 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు, ఎవరెవరికి ఏ రాసుల వారికి ఇబ్బందులు లేదు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ధనస్సు, కన్య, వృషభ, మేషరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశుల వారికి కాస్త ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఈ చంద్రగ్రహణానికి కొన్ని ఏ రాశులకైతే ప్రతికూలంగా ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశులకి కాస్త చంద్రగ్రహణం, ఈ కుంభరాశిలో వచ్చేటువంటి చంద్రగ్రహణం ప్రతికూల గ్రహం అని చెప్పాం కాబట్టి ఈ గ్రహణం వల్ల ఇబ్బందులు పడకుండా చిన్న చిన్న పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో రాహుతో కూడిన చంద్రగ్రహణం కనుక మినుములను ఆ రోజు గ్రహణం అయిపోయిన మరుసటి రోజు స్నానం ఆచరించి ఇల్లు శుద్ధి చేసుకొని మనం పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయవచ్చు. అలాగే చంద్రుని యొక్క గ్రహణం కనుక బియ్యం దానం చేయవచ్చు. రాహువుని ప్లీజ్ చేసుకోవడం కోసము దుర్గా ఆరాధన చేసి శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం వినడం కానీ చదవడం కానీ చేసుకోవచ్చు. చంద్రునికి గ్రహణం పట్టింది కనుక లలితా సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ చేసుకుంటే ఏ చంద్రగ్రహణం వల్ల ఏ రాశులకి ప్రతికూలంగా ఉందో వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 2వ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. ఆ రోజు కూడా మంగళవారము పౌర్ణమి. పుబ్బా నక్షత్రం ద్వారా సింహరాశిలో ఈ చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఈ గ్రహణం సమాప్తమవుతుంది. అనగా 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ చంద్రగ్రహణం ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఇది సమాప్తమవుతుంది. ఈ చంద్రగ్రహణం వల్ల మిథున, మీన, వృశ్చిక, తులారాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. సింహ, వృషభ, మకర, కన్యా రాశులకి కాస్త ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మిగతా రాశులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల వారు ఈ చంద్రగ్రహణం అయిపోయిన మరుసటి రోజు అభ్యంగన స్నానం ఆచరించి కొన్ని బియ్యము పేదలకు దానం చేయండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా పెట్టడం వల్ల శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే
గణపతి ఆరాధన చేయడం, గణేశాష్టకం చదువుకోవడం, లలితాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఈ సంవత్సరం మకర సంక్రమణం ఎప్పుడు వచ్చింది, అలాగే సంక్రాంతి పండుగ ఎప్పుడు మనకి? సహజంగా మనకు సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించి 30 రోజుల పాటు ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారమ్మా. ఈ సూర్యుడు ఒక్కొక్క నెల రోజులు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఆ రాశికి ఆ రాశి పేరు పెట్టడం కూడా జరుగుతుంది సౌరమానాన్ని అనుసరించి. మనకు 2026 జనవరి 14వ తారీఖు రాత్రి, అనగా బుధవారం రోజు రాత్రి 8 గంటలకు సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలోనికి సూర్యుడు వచ్చేటువంటి సందర్భాన్నే మకర సంక్రమణం అని పిలుస్తాము. దాన్నే మకర సంక్రాంతి అంటాం. మరి జనవరి నెల 14వ తారీఖు రాత్రి 8 గంటలు కదా సూర్యుడు ప్రవేశించాడు. మకర సంక్రమణం అప్పుడు వచ్చింది కనుక 2026 జనవరి 15వ తారీఖు గురువారం రోజున సంక్రాంతి పండుగ వచ్చింది మనకు ఈసారి. అనగా సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి వస్తుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది, తర్వాత కనుమ వస్తుంది. ఈ సంవత్సరం 2026 జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ రావడం జరిగింది. గురువుగారు, అసలు సంక్రాంతి పురుషుడు లక్షణాలు ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి పురుషుడు అనేటువంటి మనకు ఉంటాడు. ఆ సంక్రాంతి పురుషునికి కొన్ని లక్షణాలు ఉంటాయి అని శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరము ఈ మకర సంక్రమణం జనవరి 14న జరగడం వల్ల, జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ రావడం వల్ల మందాకిని నామధేయుడైనటువంటి సంక్రాంతి పురుషుడు వస్తాడు. ఇతను కుంకుమ పువ్వు స్నానం చేసి ఉంటాడు, చిత్ర వస్త్రాలను ధరించి ఉంటాడు, శంఖమును చందమును అనగా గంధమును ధరించి ఉంటాడు. ఈ రకంగా రావడం వల్ల స్త్రీల మీద నిందలు పడడానికి అవకాశం ఉంది. ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తూ ఉంటారో ఇటువంటి స్త్రీల మీద నిందలు రావడానికి అవకాశం ఉంది. కళారంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఇతర టీవీ రంగాల్లో కానీ, నాటకాల్లో పనిచేసే నటులకు కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న భయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాల వల్ల. గురుగారు, ఈ సంవత్సరం నవనాయక నిర్ణయాలు, అలాగే దేశకాల పరిస్థితులు, ఫలితాల గురించి వివరించండి. మనము సాంవత్సరిక ఫలితం అనగా వార్షిక ఫలితాన్ని చూసేటప్పుడు ఈ గ్రహాలకు 9 యొక్క పదవులు ఇవ్వడం జరుగుతుంది, మంత్రి పదవుల్లాగా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే నవనాయక నిర్ణయము అని చెప్తాము. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి రాజు రవి భగవానుడు, అలాగే మంత్రి చంద్రుడు, సేనాధిపతి మళ్ళీ రవి వచ్చాడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అంటే ఈ సంవత్సరం వచ్చిన నవనాయక నిర్ణయం వల్ల, ఈ గ్రహాల నిర్ణయం వల్ల విశ్వావసునామ సంవత్సరంలో ఒక సూర్య భగవానుడికే 4 పదవులు రావడం జరిగింది. రాజుగా ఆయనే వచ్చాడు, సేనాధిపతిగా ఆయనే వచ్చాడు, అర్ఘాధిపతిగా ఆయనే వచ్చాడు, మేఘాధిపతిగా ఆయనే రావడం జరిగింది. అలాగే రసాధిపతి శని వచ్చాడు, నీరసాధిపతి బుధుడు వచ్చాడు. ఈ శని బుధుడు ఇద్దరూ కూడా నీరసవాదులే. అంటే ఒక రకమైనటువంటి నపుంసక లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు వీరు. వీటి వల్ల కూడా మనకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి నవనాయక నిర్ణయం వల్ల దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయి అని కన్నా మనం ఒక్కొక్క విషయాన్ని కన్నా పరిశీలిస్తే, ముఖ్యంగా పంటలు ఈ సంవత్సరము ఎర్రటి పంటలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకు? ధాన్యాధిపతి కుజుడు. ఈ కుజగ్రహం ఎర్రటివాడు కనుక ఎర్రటి ధాన్యం అనగా కందులు కానీ, ఇలాంటి ఎర్రటి లక్షణాలు కలిగినటువంటి ఎర్ర కందిపప్పు కానీ ఇవి రావడానికి అవకాశం బాగా ఉంటుంది. అలాగే బెల్లము, తర్వాత ఎర్ర నేల భూములు ఉంటాయి, అవి బాగా పంటలు పండడానికి ఉంటాయి. ఎర్ర రేగడి నేలలు అని పిలుస్తూ ఉంటారు రైతులు, అవి బాగా పండడానికి అవకాశం ఉంటుంది. ఎర్రటి పూలకు మంచి ధరలు పలుకుతాయి, బాగా పండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సస్యాధిపతి గురువు సస్యాధిపతి కావడం వల్ల బంగారానికి, పసుపు వర్ణపు పూలకు, పసుపు వర్ణపు ధాన్యానికి, పసుపు వస్త్రాలకు ఈ సంవత్సరం బాగా వాటి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అధిక ఉత్పత్తులు వస్తాయి, వాటి ధరలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఓషధులు అనగా మూలికలకు విలువ, అంటే ఒక ఔషధ గుణం కలిగినటువంటి మూలికలకు ఈ సంవత్సరం బాగా వాటి యొక్క ధర పెరుగుతుంది. అలాగే సుగంధ ద్రవ్యాల యొక్క ధరలు వాడకం కూడా పెరుగుతుంది. అలాగే స్వదేశంలోనే ఉండాలి, స్వదేశంలోనే చదవాలి, స్వదేశంలోనే ఉద్యోగం చేయాలి అనే స్వదేశీ అభిమానం ఈ సంవత్సరం పెరగడానికి అవకాశం కనిపిస్తుంది విద్యార్థుల్లో కానీ, ఉద్యోగుల్లో కానీ. ఇక శని రసాధిపతి మరియు బుధుడు నీరసాధిపతి కావడం చేత నూతన వధూవరులు ఎవరన్నా కొత్తగా పెళ్ళయి ఉంటే వారికి సంతానం లేని సమస్యలు అధికమవుతాయి. అనగా సంతానము లేకపోవడం, సంతానం వారికి పుట్టకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ బుధగ్రహము శనిగ్రహము నీరసాధిపతులు కావడం చేత
వారికి సంతానాన్ని ఇచ్చేటువంటి శక్తిని కోల్పోతారు. ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడు యువతరం వాళ్ళు ఈ ఐటీ రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో నిరంతరం రాత్రింబగళ్ళు ఏసీ రూముల్లో పనిచేయడం, రాత్రుల్లో మేలుకోవడం, ఆ కంప్యూటర్ సిస్టమ్ మీద పనిచేయడం, ఈ కారణాల చేత సంతాన ఉత్పత్తికి కావాల్సిన ఆరోగ్య లక్షణాలు అబ్బాయిల్లో కోల్పోతున్నారు. అలాగే అమ్మాయిలకు కూడా అనేక రకాలైనటువంటి సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ కారణాల చేత సహజ సిద్ధమైనటువంటి సంతానం లేకపోగా ఇతరత్ర పద్ధతుల ద్వారా హాస్పిటల్ వెంట తిరిగి ధనాన్ని, డబ్బుని అతి కష్టం మీద సంతానాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం నూతన వధూవరులకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక యువత ఎవరైతే నిరంతరం చదువుకుంటూ విద్యార్థులుగా కాలం గడిపేటువంటి దేశ రేపటి పౌరులుగా మనం భావిస్తున్నామో ఈ యువతరం అంతా కూడా మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు బానిసలై తర్వాత అవినీతికర కార్యక్రమాలు, ఈ బెట్టింగులు, తర్వాత మల్టీ లెవెల్ మార్కెట్లు, స్మగ్లింగ్లు, ఇటువంటి వాటికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం, జైలుకు కోర్టులకు తిరగడం లాంటి సందర్భాలు ఎక్కువగా ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఇక విదేశీయానం గురించి ఆలోచిస్తే ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలా అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇదివరకు వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ ఇబ్బందులు పడ్డం, ఉద్యోగస్తులు ఇబ్బంది పడ్డం, విద్యార్థులు కాకుండా వ్యాపారం చేసేటువంటి వారు కూడా విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు కనుక విదేశాలకు వెళ్లకుండా స్వదేశాల్లో మా కళ్ళ ముందే పిల్లలు చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన ప్రజలకు వస్తుంది. ఆ రకమైనటువంటి ఒక అనుభవము ఒక విధంగా చెప్పాలంటే వారికి ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. మహిళలు అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందుతారు. విద్యార్థులుగా వారి సంఖ్య ఎక్కువగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగులుగా సాఫ్ట్వేర్ రంగంలో, రాజకీయాల్లో, వ్యాపారాల్లో నేను 2024లో పంచాంగ పఠనం చేసినప్పుడు ఈ విషయం కూడా చెప్పాను. నేను మహిళలు అన్ని రంగాల్లో వారే పైచేయిగా ఉంటారు, కాకపోతే ఈ సంవత్సరమే నాంది పలుకుతారు అవినీతిలో కూడా అని చెప్పాను నేను. అది ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో జరిగింది. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కొంతమంది యువతంతా కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి, పోలీస్ స్టేషన్ల వెంట తిరగాల్సిన పరిస్థితి. ఈ రాబోయే సంవత్సరం అది ఎక్కువ అవుతుంది. మహిళలు అన్నిట్లోనూ బాగా ఉంటారు. ఈ స్కాములు, అవినీతి కార్యక్రమాల్లో కూడా అవి కూడా మేము చేస్తామని చేసి వాటిలో దొరికి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రకృతి విపత్తులు అంటే అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో భూకంపాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి వల్ల జన నష్టం ఏమీ జరగదు. అలాగే మంచు తుఫానులు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మాత్రమే, మంచు కొండలు ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మనకంటే కూడా ఇతర దేశాల్లో సుడిగాలుల వల్ల ఇబ్బందులు వస్తాయి. మనకు మాత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులు ద్వారా భారీ వర్షాలు కొన్ని సందర్భాల్లో పడతాయి. వర్ష శాతం తక్కువ, ఈ హంగామా ఆడంబరం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత మనకు ఇలాంటి మధ్య రకమైనటువంటి వర్ష ఫలితం కనిపిస్తుంది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో, రాష్ట్రపు సరిహద్దుల్లో కానీ దేశపు సరిహద్దుల్లో కానీ ఒక రకమైనటువంటి ఉద్రేక వాతావరణం ఏర్పడుతుంది. యుద్ధాలేమీ రావు, పెద్ద ఉపద్రవాలు లేవు, కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. చిన్న చిన్న అక్కడ వాళ్ళు వచ్చారు, వీళ్ళు నిలబడ్డారు, ఆ సైన్యం ఈ సైన్యం, ఇలాంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వర్షాలు ఈ సంవత్సరం భారీ వర్షాలు లేవు. అట్లానే వర్షాభావం అనగా వర్షం లేని కరువు కాటకాలు లేవు. మిశ్రమ ఫలితాలు, మిశ్రమ వర్షం, మిశ్రమ పంటలు పండడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం పశుపాలకుడుగా యముడు వచ్చాడు. ఆ కారణం చేత పశువులకు కాస్త అరిష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనగా ఎవరైతే పశువులు పెంచుతున్నారో తద్వారా పాడి పరిశ్రమ అనగా పాలు, పెరుగు, నెయ్యి లాంటి పరిశ్రమలు పెట్టుకున్నారో వారికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా మనకు పశుపాలకుడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు బలరాముడో కృష్ణుడో పశుపాలకుడుగా వస్తే పశు సమృద్ధి బాగా ఉంటుంది. మరి యముడు కదా, యముడు పశుపాలకుడు అయినందున ఈ పశువులకు అనారోగ్యాలు రావడానికి, ఆ ద్వారా పశువులు కాస్త నష్టపోవడానికి, ఆ పశువులు నమ్ముకుని ఎవరైతే పాడి పరిశ్రమను ఉండేటువంటి రైతులు కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి అనగా నాటక రంగం కానీ, టీవీ రంగం కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. నటులు కానీ లేకపోతే మంచి అవకాశాలు కొంతమందికే వస్తాయి, ఎక్కువ మందికి అవకాశాలు రాదు. కాకపోతే నిర్మాతలు కూడా అందరూ గొప్పగా ఈ సంవత్సరం లాభాల బాట ఉండడానికి అవకాశం లేదు. 1-2 సినిమాలు మాత్రమే లాభాలు బాటు అవుతాయి, మీద వరకు నష్టపోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం ప్రతికూల ఫలితాలు కళాకారులకి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రెండవ భాగంలో అనగా మనకు ఈ మార్చి 30 కదా మనకు ఉగాది వచ్చింది. ఇక్కడ నుంచి 6 నెలల కాలం తర్వాత అంటే అక్టోబర్, నవంబర్ మాసాల తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఐటీ రంగంలో కానీ నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. వారంతా కూడా మంచి అభివృద్ధి పథంలో మరింతగా సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. సంవత్సరం రెండవ భాగంలో దేశ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీ, గత కొంతకాలంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ సంవత్సరం తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తుంది. దానికి కారణం
ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆ పార్టీలో చేసేటువంటి స్వయంకృత అపరాధాలే. తమిళనాడులో చిన్న రాజకీయ సంక్షోభం ఉంది, అది సద్దుమణిగిపోయి తమిళనాడు ప్రభుత్వం యథావిధిగా ముందుకు సాగుతుంది. కన్నడ, కేరళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిపాలనలో ఆ రాష్ట్ర అధికారులు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొని వారు కూడా సజావుగా ముందుకు సాగే పరిస్థితి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. ప్రజలు కూడా సంతోషంగా ఆ విషయంలో ఉండడానికి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కీచులాటలు, గొడవలు, వివాదాలు సృష్టించుకొని ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళ్ళడం, ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, తద్వారా రాజకీయ నాయకుల యొక్క గొడవలు, వారి యొక్క వివాదాల్లో ప్రజలు తనదగా భావించి వారి అభిమానులుగా వారు ఇబ్బందులు కొని తెచ్చుకునే సందర్భాలు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి నీచ రాజకీయాలు ఏవైతే కుల రాజకీయం, ప్రాంతీయ రాజకీయం, మత రాజకీయం ఏదైతే చేస్తారో ఇటువంటి పనులు చూసి ప్రజలు వారిని అసహించుకునే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఇక ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాలకు ఆశపడకుండా, యాచకులుగా వారిని చేయి చాచకుండా ఆత్మాభిమానంతో ఎవరి పని వారు చేసుకుంటూ గర్వంగా జీవించాలని, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు పయనించాలని, విశ్వావసునామ సంవత్సరం సుఖ సంతోషాలతో అందరికీ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ పఠన కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు గురుగారు. ధన్యవాదాలు.